శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేరు అండ్ సబ్స్క్రైబు చేయండి. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తికల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇతి శ్రీమత్ సుందరకాండే ద్విషష్టితమః సర్గః. ఇది శ్రీమత్ సుందరకాండము 62వ సర్గము. తానువాచ హరిశ్రేష్ఠో హనుమాన్ వానరర్షభః అవ్యగ్రమనసో యూయం మధుసేవత వానరాః. అంత వానరోత్తముడగు హనుమంతుడు తోడి వానరులను జూచి, ఓ వానరులారా, మీరెంత మాత్రము సంకోచింపక భయపడక కావలసినంత తేనెను త్రాగుడు. ఎవ్వరు మిమ్మడ్డగించినను నేనే వారినెదిరించెదను అని పలికెను. అహమా వారయిష్యామి యుష్మాకం పరిపంథినః శ్రుత్వా హనుమతో వాక్యం హరీణాం ప్రవరోం గదః. హనుమంతుని మాటను విని వానర ప్రముఖుడగు నంగదుడు ప్రసన్న హృదయుడై తానును వారితో నిట్లనెను. ప్రత్యువాచ ప్రసన్నాత్మా పిబంతు హరయో మధు అవశ్యం కృతకార్యస్య వాక్యం హనుమతో మయా. ఓ కపిసత్తములారా, మీరు స్వేచ్ఛగా నిందలి తేనెను త్రాగుడు. గొప్ప కార్యము నెరవేర్చి కృతకృత్యుడైన హనుమంతుడు చెడ్డ పనిని తలపెట్టినను నామోదింతును. అట్టి ఎడ ఇట్టి పనిని గూర్చి చెప్పనేలా. అకార్యమపి కర్తవ్యం కిమంగ పునరీదృశం అంగదస్య ముఖాశ్రుత్వా వచనం వానరర్షభాః. అంగదుని నోటి నుండి వెలువడిన ఈ మాటను వానరులందరూ వినిరి. వారందరూ సంతోషించి మేలు మేలు అని వానరోత్తముడగు అంగదుని ప్రశంసించిరి. సాధు సాధ్వితి సంహృష్టా వానరాః ప్రత్యపూజయన్ పూజయిత్వాంగదం సర్వే వానరా వానరర్షభం. అట్లు ప్రశంసించి వడిగా ప్రవహించునది తీరమునందలి వృక్షములను కూలద్రోయినట్లు మధువనమును ధ్వంసము చేయుటకై అందు ప్రవేశించిరి. జగ్ముర్మధువనం యత్ర నదీవేగ ఇవ ద్రుమం తే ప్రవిష్టా మధువనం పాలానాక్రమ్య వీర్యతః. అతిసర్గాచ్చ పటవో దృష్ట్వా శ్రుత్వా చ మైథిలీం పప్పుః సర్వే మధు తదా రసవత్ఫల మాదదుః. వారు బలము వలనను అంగదుడిచ్చిన అనుమతి వలనను సీతాదేవిని చూచి వచ్చిన హనుమంతుని వలన ఆమె వృత్తాంతమును వినుట వలనను ఉత్సాహవంతులై తేనెను తనివి తీరా త్రాగిరి. రుచికరములగు పండ్లను భక్షించిరి. ఉత్పత్య చ తతః సర్వే వనపాలాన్ సమాగతాన్ తాడయంతి స్మ శతశక్తాన్ మధువనే తదా. వారు తమ్ము వారించుటకై వచ్చిన వందల కొల్ది వనపాలకులను కొట్టసాగిరి. మధూని ద్రోణమాత్రాణి బాహుభిః పరిగృహ్యతే పిబంతి సహితా సర్వే నిఘ్నంతి స్మ తథా పరే. వారిలో కొందరు తూమెడు తేనె పట్టులను చేతులతో పట్టుకొని త్రాగుచుండగా కొందరు తమ పైకి వచ్చు విరోధులకు వనపాలకులను కొట్టుచుండిరి. కేచిత్ పీత్వా పవిధ్యంతి మధూని మధుపింగళాః మధుచ్చిష్టేన కేచిత్ జఘ్నురన్యోన్యముత్కటాః. తేనె రంగు వంటి శరీరఛాయ గల కొందరు వానరులు తేనెను త్రాగి తెట్టెను విసరివైచుచుండిరి. కొందరా మైనపు తెట్టెలను తీసుకుని వానితో నొకరినొకరు కొట్టుకొనసాగిరి.
अपरे वृक्षमूले तु शाखां गृह्य व्यवस्थिताः अत्यर्धं च मदग्लानाः पर्णान्यास्तीर्य सेरते. మత్తెక్కిన కొందరు కొమ్మలను పట్టుకొని చెట్ల దగ్గరనే యుండిపోయిరి. మిక్కిలి మదించిన కొందరు చెట్ల ఆకులను పరచుకొని వానిపై బరుండిరి. ఉన్మత్త భూతాః ప్లవగా మధుమత్తాశ్చ పృష్టవత్ క్షిపంతి చ తదాన్యోన్యం స్ఖలంతి చ తథా పరే. ఆ వానరులు మధుపానము వలన మత్తెక్కి పిచ్చి ఎత్తినట్లు సంతోషంతో ఒకరినొకరు త్రోసికొనుచుండిరి. కొందరు నడువలేక తడబడుచుండిరి. కేచిత్ క్షేళాం ప్రకుర్వంతి కేచిత్ కూజంతి హృష్టవత్ హరయో మధునా మత్తాః కేచిత్ సుప్తా మహీతలే. ఆనంద పరవశులై కొందరు కుదించి వీరరసమప్ప గర్జించుచుండిరి. కొందరు కూయుచుండిరి. మధుపానము చేసి మత్తెక్కిన కొందరు చెట్ల క్రింద నేలపై బరుండిరి. కృత్వా కేచిద్ద సంత్యన్యే కేచిత్ కుర్వంతి చేతరత్ కృత్వా కేచిద్వదంత్యన్యే కేచిద్ బుద్ధ్యంతి చేతరత్. కొందరొక చిలిపి చేష్ట చేసి నవ్వసాగిరి. కొందరట్టి వేరొక చిలిపి పనినే చేయసాగిరి. కొందరు తాము చేసిన పనిని ఇతరులకు చెప్పుకొని సాగిరి. కొందరు మరల నట్టి పనినే చేయసాగిరి. ఏప్యత్ర మధుపాలాస్యుః ప్రేష్యా దధిముఖస్యతు తేపి తైర్వానరైర్భీమైః ప్రతిషిద్ధా దిశో గతాః. దధిముఖుని సేవకులైన వనపాలురు రాగా భయంకరులగు నా వానరులు బాధించుటచే వారు భయముతో నలువైపులకు పారిపోయిరి. జానుభిస్తు ప్రకృష్టాశ్చ దేవమార్గం ప్రదర్శితాః అబ్రువన్ పరమోద్విగ్నా గత్వా దధిముఖం వచః. కొందరు వానరులు వనపాలకుల మోకాళ్లను బట్టి ఎత్తి ముఖ మపానవాయు మార్గమును చేరునట్లుగా తలలు వంచి పీడించగా వారు మిక్కిలి దుఃఖముతో దధిముఖుని యొద్దకు వచ్చి ఇట్లు చెప్పుకొనసాగిరి. హనుమత దత్తవరైర్హతం మధువనం బలాత్ వయం చ జానుభిః కృష్టా దేవ మార్గం చ దర్శితాః. హనుమంతుడు అనుమతినిచ్చుట వలన వానరులచే మధువనమంతయు నశింపజేయబడినది. మమ్ము మోకాళ్ళు పట్టి ఎత్తి ముఖమపానవాయు మార్గమును చేరునట్లుగా తలలు వంచి బాధించిరి. తతో దధిముఖః క్రుద్ధో వనపస్తత్ర వానరః హతం మధువనం శ్రుత్వా సాంత్వయామాస తాన్ హరీన్. అంత వనపాలుడగు దధిముఖుడు మిక్కిలి కోపించి మధువనము ధ్వంసమైన సమాచారమును విని తన సేవకులను మంచి మాటలచే నూరడించెను. ఇహా గచ్చత గచ్చామో వానరాన్ బలదర్పితాన్ బలేన వారయిష్యామో మధుభక్షయతో వయం. అతడు వారల నోరడించి ఇట్లు పలికెను. మీరిచ్చటికి రండు, మనమందరము కలిసి బలగర్వితులను మధువును భక్షించిన వారును అగు హనుమదాదులకు మన బలమును చూపి వారిని పని నుండి నివారింతుము. శ్రుత్వా దధిముఖస్యేదం వచనం వానరర్షభాః పునర్వీరా మధువనం తేనైవ సహసా యుయుః. దధిముఖుడు పలికిన ఈ మాటలను విని వీరులను అతని సేవకులునగు వానరులు వేగముగా మధువనమునకు మరలపోయిరి. మధ్యే శైషాం దధిముఖః ప్రగృహ్య తరసా తరుం సమభ్యధావ ద్వేగేన తే చ సర్వే ప్లవంగమాః. వారి నడుమనున్న దధిముఖుడు ఒక వృక్షమును పెకలించి దానితో వనమును ధ్వంసము చేయు అంగదాదుల పైకి పోయెను. అతని సేవకులకు వానరులను దధిముఖుని వెంబడినే పోయిరి. తే శిలాః పాదపాంశ్చాపి పర్వతాంశ్చాపి వానరాః గృహీత్వాభ్యగమన్ క్రుద్ధా యత్ర తే కపికుంజరాః. కోపించిన ఆ వనపాలకులందరూ రాళ్లను చెట్లను పర్వతములను కూడా తీసుకొని ఆ వానర వీరుల పైకి పోయిరి. తే స్వామి వచనం వీరా హృదయేష్వ వసజ్యతత్ త్వరయా హ్యభ్యధావంత సాలతాల శిలాయుధాః. పరాక్రమవంతులగు వనపాలక వానరులు తమ ప్రభువగు దధిముఖుని యాజ్ఞను మనస్సున నిడుకొని మద్ది చెట్లను శిలలను
ఆయుధములుగా గ్రహించి హనుమదాదులపైకి బోయిరి. వృక్షస్థాంశ్చ తలస్థాంశ్చ వానరాన్ బలదర్పితాన్ అభ్యక్రామంస్తతో వీరాః పాలాస్తత్ర సహస్రశః. వేల కొలది నున్నవారును వీరులునగు వనపాలకులు బలముచే మిక్కిలి గర్వించిన వారును వృక్షములపైని నేలపైని ఉన్నవారును అగు అంగదాది వానరులపై నొక్క పెట్టునబడి ఆక్రమించిరి. బలాన్నివారయంతశ్చ అనే దుర్హరయో హరీన్ సందష్టోష్ట పుటక్రుద్ధా భత్సయంతో ముహుర్ముహుః. కోపించిన వనపాలకులు అంగదాదులను కఠినముగా వారించుచు పెదవుల కరచుచు మాటిమాటికిని బెదరించుచు తాకిరి. అధ దృష్ట్వా దధిముఖం క్రుద్ధం వానరపుంగవాః అభ్యధావంత వేగేన హనుమత్ ప్రముఖాస్తదా. హనుమంతుడు మొదలుగా గల వానర పుంగవులందరూ మిక్కిలి కోపముతో తమపైకి వేగముగా వచ్చుచున్న దధిముఖుడిని ఎదురించిరి. తం సవృక్షం మహాబాహుః ఆపతం తం మహాబలం ఆర్యకం ప్రాహర తత్ర బాహుభ్యాం కుపితోం గదః. మహాబాహుడును గొప్ప బలశాలియు వృక్షమును పట్టుకొని తమపైకి వచ్చుచున్నవాడును పూజ్యుడునగు దధిముఖునంగదుడు మిక్కిలి కోపించి రెండు చేతులతో ప్రహరించెను. మదాంధశ్చ నవేదైన మార్యకోయం మమేతి సహ అథైనం నిష్పిపేషాసు వేగవద్వసుధాతలే. మధుపానమున నొడలు తెలియని అంగదుడు తనకు తాతయగు దధిముఖుడు పూజ్యుడని తెలిసి కొనక అతనిని వేగముగా నేలపై బడద్రోసి బాగుగా గ్రుమ్మెను. సభగ్న బాహుర్భుజో విహ్వలశోణితో క్షితః ముమోహ సహసా వీరో ముహూర్తం కపికుంజరః. వీరుడును వానర శ్రేష్ఠుడును అగు దధిముఖుడు భుజములు చేతులు తొడలు భగ్నము కాగా రక్తము కారగా వెంటనే నేలపై బడి క్షణకాలము మూర్ఛపోయెను. ససమాశ్వాస్య సహసా సంక్రుద్ధో రాజమాతులః వానరాన్ వారయామాస దండేన మధుమోహితాన్. సుగ్రీవుని మేనమామయగు నా దధిముఖుడు వెంటనే మూర్ఛతేరి మిక్కిలి కోపముతో దండమును ధరించి మధుపానమున నొడలు తెలియని వానరుల నడ్డగించెను. సకథంచి ద్విముక్తస్థైర్వానరైర్వానరర్షభః ఉవాచై కాంతమాశ్రిత్య భృత్యాన్ స్వాన్ సముపాగతాన్. వానరోత్తముడగు దధిముఖుడు అంగదాదులను వానరుల వలన నెట్లో తప్పించుకొని ఏకాంత ప్రదేశమున చేరి తన వెంట వచ్చిన సేవకులతో నిట్లు పలికెను. ఏతే తిష్టంతు గచ్ఛామో భర్తా నో యత్ర వానరః సుగ్రీవో విపులగ్రీవః సహ రామేణ తిష్టతి. వీరి నిట్లే యుండనిండు విశాల కంఠము కలవాడును మనకు ప్రభువును వానరోత్తముడునగు సుగ్రీవుడు రామునితో గలిసియున్న చోటికి పోవుదము రండు. సర్వం చైవాంగదే దోషం శ్రావయిష్యామి పార్థివే అమర్షి వచనం శ్రుత్వా ఘాతయిష్యతి వానరాన్. అంగదుడు తలపెట్టిన ఈ తప్పు పనిని వివరముగా ప్రభువునకు తెలిపెదను. అతడే కోపించి వారిని తగిన రీతిని శిక్షింపగలడు. ఇష్టం మధువనం హేతత్ సుగ్రీవస్య మహాత్మనః పితృపైతామహం దివ్యం దేవైరపి దురాసదం. మధువనము మహాత్ముడగు సుగ్రీవునకు మిక్కిలి ప్రియమైనది. ఇది అతని పితృపితామహుల కాలము నుండి వచ్చుచు గాపాడబడుచున్నది. దివ్యమైనది, దేవతలకు కూడా ప్రవేశింప శక్యము కానిది. సమానరానిమాన్ సర్వాన్ మధులుబ్ధాన్ గతాయుషః ఘాతయిష్యతి దండేన సుగ్రీవ సుహృజ్జనాన్. ఇట్లు తేనెలు త్రాగి మదించి వనమును ధ్వంసము చేసిన ఈ వానరులనందరినీ ఆ సుగ్రీవుడు వీరి మిత్రులతో కూడా తగిన రీతిని శిక్షింపగలడు. వధ్యా హేతే దురాత్మానో నృపాగ్నా పరిభావినః అమర్ష ప్రభవో రోషః సఫలో నో భవిష్యతి. రాజాజ్ఞను తిరస్కరించిన ఈ దురాత్ముల కందరికిని మరణశిక్ష పడవలెను. అట్లు జరిగిననే మన కోపము సఫలము కాగలదు. ఏవ ముక్త్వా దధిముఖో వనపాలాన్ మహాబలః జగామ సహసోత్పత్య వనపాలైః సమన్వితః. మహాబలుడైన దధిముఖుడిట్లు వనపాలకులతో బలికి వెంటనే వారితో కూడా నాకాశమున ఎగురుచూ బోయెను. నిమేషాంతర మాత్రేణ
సహి ప్రాప్తో వనాలయః సహస్రాంశు సుతో ధీమాన్ సుగ్రీవో యత్ర వానరః. వనచరుడగు దధిముకుడిట్లు బయలుదేరిపోయి క్షణకాలములోనే సూర్యపుత్రుడును బుద్ధిశాలియునగు సుగ్రీవుడున్న చోటు చేరెను. రామం చ లక్ష్మణం చైవ దృష్ట్వా సుగ్రీవమేవ చ సమప్రతిష్ఠాం జగతీమాకాశాన్ని పపాతః. దధిముకుడు రామలక్ష్మణులను సుగ్రీవుని జూచి ఆకాశము నుండి మిట్టపల్లములు లేక చదరముగానున్న నేలపైకి దిగెను. సన్నిపత్య మహావీర్య సర్వై సెహ పరివారితః హరిర్దధిముఖః పాలైః పాలానాం పరమేశ్వరః సదీనవదనో భూత్వా కృత్వా శిరసి చాంజలిం సుగ్రీవస్య శుభౌ మూర్ధ్నా చరణో ప్రత్యపీడయత్. మహాపరాక్రమశాలియు మధువన పాలకులకందరికిని నాయకుడును నగు దధిముకుడు తన భృత్యులందరితోనూ గూడి దీనమైన ముఖముతో శిరమున చేతులు జోడించి సుగ్రీవుని పాదములు సోకునట్లు నమస్కరించెను. ఇది శ్రీమత్ సుందరకాండే 62వ సర్గః. ఇది శ్రీమత్ సుందరకాండము 62వ సర్గము సమాప్తము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.